చేసి ఈ భూమి మీద మనం ఉండగానే మార్పు చెందాలి. ఒక అమ్మగారు ఈ భూమి మీద బంగారం, వెండి ఇవన్నీ సంపాదించుకుందంట. మంచి బాగా సంపాదించుకుని అనుభవిద్దామని అవన్నీ కూడా పోగేసుకున్న తర్వాత గుట్టుకుమని ప్రాణం పోయి, ఆ గుట్టుకుమని ప్రాణం పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో అంటుందంట, ఒక పాట ఎత్తుకుందంటారు. ఏమెత్తుకుందా పాట? బైబిల్లో ధనవంతుడు లాజరు కదా అంతమంది తెలుసు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు చనిపోయి అబ్రాహామును ఆనుకోవడానికి వెళ్ళాడు కదా. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. ఇదే కథనే, ఇదే స్టోరీని ఒక దైవ సేవకులు ఒక పాట రూపంలో రాశారు. ఆ పాటలో ధనవంతుడి స్థానంలో ఒక అమ్మగారు ఉంటారు. ఆ అమ్మగారు ధనవంతుడి స్థానంలో ఉంటారు. ఆమె ఇవన్నీ సంపాదించుకుని అనుభవిందాం కొంతమంది ఎంత ఆరాటం తెలిసి తిండి కూడా మానేస్తారు. వాళ్ళు తిండి కూడా మానేసి పోగేసుకుంటారు, ఎక్కడెక్కడో పోగేసుకుంటుంటారు. బీరువాలో అయితే జనాలు చూస్తారని కొంతమంది పోపుల పెట్లు కూడా వెళ్తారండి, వంటగదిలో కూడా దాస్తారండి. మరి ఎలా దాస్తారో నాకు తెలియదు. కానీ అయితే ఇది సంపాదించి అనుభవించకుండా చచ్చిపోయింది. అది ప్రాబ్లం. ఇప్పుడు అనుభవించకుండా చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాట ఎక్కుందంట. అయ్యో దేవా, పెట్టిలోనే ఉన్నాయి నావనుకున్నాను దేవా, అక్కడికి కానీ చెల్లిడికి కానీ ఎవరన్నా ఇవ్వలేదు దేవా, ఈ అన్నాడు ఈ చావు రాదనుకున్నాను నీదే చేర్చుకోయేసయ్యా. ఏమన్నది అంటే దేవుడు అంటున్నాడట, పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి పగపగమంటే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి, పగపగమంటే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి. అయ్యో దేవా యేసయ్యా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధు మిత్రులు, నా క్రమంలో చాలా మంది ఉన్నారు. యేసయ్యా ఒక్కసారి నన్ను వాళ్ళకి పంపితే కబురు చెప్పొస్తాను దేవా, ఒక్కసారి నన్ను వాళ్ళకి పంపితే కబురు చెప్పొస్తాను దేవా. పాపి నువ్వు తిరిగి వెళ్తే దెయ్యం అనుకుంటారు. పాపి నువ్వు తిరిగి వెళ్తే దెయ్యం అనుకుంటారు. పాపి నాదాసులింకను చెప్పేవారున్నారు, వాళ్ళ మాట వింటే చాలు. నాదాసులింకను చెప్పేవారున్నారు, వాళ్ళ మాట వింటే చాలు. అయ్యో దేవా, దేని మీద చీరలు దేని మీద ఉన్నాయి, బీరువాల బట్టలు బీరువాల ఉన్నాయి కావాలనుకున్నాను దేవా. అక్కడిగని గాని అయ్యా, అక్కడిగని గాని చెల్లి అడిగని గాని ఎవరన్నా ఇవ్వలేదు దేవా. ఎన్నడు ఈ చావు రాదనుకున్నాడు నిజపోయేసయ్యా. అక్కడిగని గాని చెల్లి అడిగని గాని ఎవరన్నా ఇవ్వలేదు దేవా. ఎన్నడు ఈ చావు రాదనుకున్నాడు నిజపోయేసయ్యా. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి పగపగమండే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి, పగపగమండే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి. అయ్యో దేవా, పెట్లో మేము పెట్లోనే ఉన్నాయి, పొట్లో ధాన్యం పొట్లోనే ఉన్నాయి, నేను తిన్నాం అనుకున్నాను దేవా. అయ్యో యేసయ్యా, పెట్లో మేము పెట్లోనే ఉన్నాయి, పొట్లో ధాన్యం పొట్లోనే ఉన్నాయి, నేను తిన్నాం అనుకున్నాను దేవా. పరదేశులు వచ్చిన హరిదాసులు వచ్చిన భిక్షమే లేదు దేవా, పరదేశులు వచ్చిన భిక్షగాళ్ళు వచ్చిన భిక్షమే లేదు దేవా. ఎన్నడు ఈ చావు రాదనుకున్నాను నీ దరి చేసిపోయేసయ్యా. ఎన్నడు ఈ చావు రాదనుకున్నాను నీ దరి చేసిపోయేసయ్యా. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. పాపి పగపగమంటే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి, పగపగమంటే అగ్నిగుండం నీకు గట్టేయను పాపి. అయ్యో దేవా, నా అన్నదమ్ములు, నా
దరి చేసుకోయ్యా. బంధువులు చెప్పిన స్నేహితులు చెప్పిన విన్న వెళ్ళేందు దేవా, ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి చేసుకోయ్యా. పాపి నీకు నాకు చాలా దూరంగా ఉన్నది పాపి, పాపి నీకు నాకు చాలా దూరంగా ఉన్నది పాపి. భగవగమండే అగ్నిగుండం నీకు గతయ్యను పాపి, భగవగమండే అగ్నిగుండం నీకు గతయ్యను పాపి. అయ్య దేవా, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, నా బంధుమిత్రులు, నా క్రమకులు చాలా మంది ఉన్నారు యేసయ్యా. ఒక్కసారి నన్ను అయ్యో ఒక్కసారి నన్ను వాళ్ళకి పంపితే కబురు చెప్పొస్తాను దేవా, ఒక్కసారి నన్ను వాళ్ళకి పంపితే కబురు చెప్పొస్తాను యేసయ్యా. పాపి నువ్వు తిరిగితే దెయ్యం అనుకుంటారు పాపి, పాపి నువ్వు తిరిగితే దెయ్యం అనుకుంటారు పాపి. నా దాసులు ఇంకా చెప్పేవారు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. నా దాసులు ఇంకా సువార్త చెప్తారు, వాళ్ళ మాట వింటే చాలు. నా దాసులు ఇంకా చెప్పేవారు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వినకపోతే ఒకడు మృతులలో నుండి వెళ్ళినా సరే అది కూడా వినరా బాబు. దేవుడు వచ్చిందని మంటగాళ్ళ దగ్గర బయటకెడతారు తప్ప మారు మనసు పొందరు. అందుకనే దేవుని వాక్యము లోబడకపోతే ఇంకా దేనికి లోబడు, దేవుని సువార్తకు లోపడకపోతే దేనికి లోబడ్డు. అందుకనే అవకాశం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే మార్పు పొందాలి, మారు మనసు పొందాలి.